भूतले भक्ति स्वरूप दामोदर स्वामिनिति नामिने नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ఈరోజు మనము భక్తి యోగా ప్రారంభించబోతున్నాము. అది భగవత్ విజ్ఞానము అనే అధ్యాయం ద్వారా పరమాంస విజ్ఞాన యోగా, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. దీనికి మీరు ఈ పిక్చర్ చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి మనకు సబ్జెక్ట్ ఉంది. దీంట్లో ద పాత్ టు సుప్రీం ట్రూత్ ఎ వేదిక్ పర్స్పెక్టివ్. దీంట్లో 2 పాత్లు చూపించాడు అన్నట్టు. ఓకే, డౌన్ 50 నుంచి ఇటు చూసుకుంటే సగం ఏముంది, మాయా, డివైన్ ఇల్యూజన్, అది ఎలా ఉంటుంది, ద ప్రాబ్లమ్, ద వెయిల్ ఆఫ్ ఇల్యూజన్. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద సుప్రీం లార్డ్ ఈస్ ద ఆల్ పర్వేసివ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆల్ ఆఫ్ క్రియేషన్ రెsts upon him like pearls are strung on him. సో భగవంతుడి లోపల అంటే ప్రతిదీ భగవంతుడి పైన ఎట్లయితే ఒక ఫ్లవర్స్ గార్లెండ్ దారం పైన వేలాడుతూ ఉంటుందో, ప్రతిదీ కూడా భగవంతుడి పైన వేలాడుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రియాలిటీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 డివైన్ ఎనర్జీస్. మనం ఈ యొక్క నేచర్ని చూసినట్టయితే దాంట్లో 2 నేచర్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటేమో భగవంతుడి యొక్క 8 ఎనర్జీస్. ఈ పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఆ 8 ఎనర్జీస్ తో కూడుకున్నటువంటి 2 దేహాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి మెటీరియల్ బాడీ, సటిల్ బాడీ అండ్ మెటీరియల్ బాడీ అంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. ఈ 5తో కూడుకున్నటువంటిది స్థూల శరీరం అంటారు. ఓకే, సూక్ష్మ శరీరం అంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, దట్ ఈస్ సటిల్ బాడీ. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ. పైన చూస్తున్నటువంటి బాడీ గ్రాస్, జస్ట్ ఆత్మకు పైన జస్ట్ కవర్ లాగా ఉంది, అది సటిల్ బాడీ అన్నట్టు. మనం చూస్తున్నటువంటి మన శరీరం అంతా కూడా కనబడేది గ్రాస్ బాడీ, విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. కనబడకుండా లోపల ఇక్కడ ఈ పిక్చర్ చూస్తుంటే ఆత్మ అనేది జ్యోతి లాంటిది. అక్కడ ఆత్మ, అది దానిపైన ఏదైతే ఇంకొక కవర్ లాగా ఉందో హార్ట్, మన గుండె హార్ట్ అంటాం కదా, గుండెకాయలాగా. సో ఆ పిక్చర్ లో ఉన్నదేమో సటిల్ బాడీ. సో మనం ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్ లో ట్రూ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్, అవుట్ ఆఫ్ థౌజండ్స్ హూ సీక్ పర్ఫెక్షన్, హార్డ్లీ వన్ ట్రూలీ నోస్ ద సుప్రీం లార్డ్ డ్యూ టు ఇల్యూజన్. మాయ వల్ల మనం ఏంటంటే ఇది ఒక సముద్రం లాగా చూడండి, అంతా కూడా దీంట్లో పడి మనము పైకి రాలేకపోతున్నాము. ఇదే నిజమైనటువంటి లైఫ్ అనుకుంటున్నాము, కానీ ద అనదర్ లైఫ్ ఇదేమో 2 నేచర్స్. వన్ ఈస్ అపరా ప్రకృతి, అంటే విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ దిస్ 5 or 8 elements we can say. Okay, then the other prakriti, that is para prakriti. భగవంతుడి సృష్టిలో కూడా మనం తెలుసుకున్నాము. ఒకటి ఆధ్యాత్మిక ప్రకృతి, స్పిరిచువల్ వరల్డ్. ద అనదర్ వన్ ఇస్ మెటీరియల్ వరల్డ్, అంటే భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి. సో అంటే కొన్ని పదాలు మీకు కొత్తగా అనిపించవచ్చు, వింటూ అలవాటు అవుతుంది. ఆధ్యాత్మిక ప్రకృతి అంటే స్పిరిచువల్ నేచర్
అంటే అది ఆత్మ, లేదంటే భగవంతుడి యొక్క నిజధామం. మెటీరియల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ నేచర్ ఏంటంటే ప్రకృతి, భౌతిక ప్రకృతి, ఈ దేహము. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే కష్టాలు పడతా ఉన్నాడో అన్ని ఆయనని పీక్క తింటా ఉన్నాయి ఇట్లా. ఎప్పుడైతే దీని నుంచి దాటడానికి ప్రయత్నం చేశాడో, దేని ద్వారా ప్రయత్నం చేశాడు ఆయన? డివోషన్ టు ద సుప్రీం ఈల్డ్స్ అండ్ ఎటర్నల్ రిజల్ట్. వర్షిపింగ్ డెమిగాడ్స్ బ్రింగ్స్ టెంపరరీ రిజల్ట్స్, బట్ ద లార్డ్స్ డివోటీ రీచ్ హిస్ సుప్రీం ప్లానెట్. సో మనకి ఇక్కడ ముందు ముందు వస్తాయి. సో ఈ మెటీరియల్ వల్ల మనము దేవతాస్ని పూజ చేస్తే టెంపరరీ బెనిఫిట్స్ వస్తాయి. భగవంతుని పూజ చేస్తే చాలా శాశ్వతమైనటువంటి పర్మనెంట్ బెనిఫిట్స్ వి విల్ గెట్ బై ది వర్షిప్ ఆఫ్ లార్డ్ కృష్ణార్స్ విష్ణు. దాని నెక్స్ట్ యారోలో చూపిస్తున్నాడు, ఎవరు చాలా రేర్ అంట. ఏ మహాత్మా ఈజ్ ఎ రేర్ సోల్ హూ అటైన్స్ ట్రూ నాలెడ్జ్ ఆఫ్టర్ మెనీ లైఫ్ టైమ్స్ దే సరెండర్, రియలైజింగ్ ద లార్డ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఎవరైతే భగవంతుడు నాకు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని, శాశ్వతమైనటువంటి లోకాన్ని, మాయ కాకుండా నాకు భగవంతుడే కావాలంటే ఇక్కడ భగవంతుడు తన యొక్క కమల హస్తాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నారు? సరెండర్, సంపూర్ణ శరణాగతి. సరెండర్ ఇస్ ద ఓన్లీ వే టు ట్రాన్సెండ్ ఇల్యూజన్. ఈ మాయా మోహము నుంచి బయటకు పడాలంటే కేవలం భగవంతుడికి సంపూర్ణ శరణాగతి వల్ల మాత్రమే మనము భగవత్ కృప, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలుగుతాం. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఒక బ్రాహ్మణుడు, ఒక భక్తుడు ఎంత మంచి వాతావరణంలో ఉన్నాడు. అతను ఎటర్నల్ డెస్టినేషన్, ఇది భగవంతుడి యొక్క వైకుంఠార్ గోలోకధామ. అదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో అదే వ్యక్తి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు, అన్ని వెంబడబడతా ఉన్నాయి. అదే ఇక్కడ ఎవరు లేరు. కానీ ఈ రైట్ సైడ్ ఆయన ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ లాగా చేయి పైకెత్తాడో, భగవంతుడు తన చేయిని ముందుకు చాచి అతన్ని రక్షించడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. 7.1లో చూద్దాం. శ్రీ భగవాను వాచ మయ్యాసక్తమన పార్థ యోగం జుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. సో ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే, అర్జునుడితో, ఓ పృథకుమార అంటే అర్జున్, మనస్సును ఎలాగైతే పైన మనకున్నాడు కదా, మనస్సు అంటే మనస్సు ఏదైతే మెటీరియల్ బెనిఫిట్స్, మెటీరియల్ ఎంజాయ్మెంట్ సైడ్ ఉన్నారో ఆయన చుట్టూ ఎలా భూత ప్రేతాల్లాగా పడతా ఉన్నారు. కానీ ఎవరైతే ఓ పృథకుమార మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకోగలవో నేను ఇప్పుడు చెప్తాను. మనందరికి భగవంతుడు మనం ఏ విధంగా యోగ సాధన ద్వారా అలా భగవంతుడి హ్యాండ్ మనకు కూడా, కమల హస్తం మనకు భగవంతుడు ఎలా ప్రసాదిస్తాడు, ఎవరికి ప్రసాదిస్తాడు, ఎవరిని ఆదుకుంటాడు అనేది భగవంతుడు మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. ఎవరిని ఆదుకుంటారు? ఎవరైతే భగవంతుడి ప్రామాణికమైనటువంటి బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, ఒక గురువు గారి దగ్గర ఈ విధంగా ప్రతిరోజు భగవంతుడి యొక్క విధి విధానాలు అంటే భగవంతుడు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైతే నేర్చుకుంటారో, నేర్చుకొని నేర్చుకున్న దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు తప్పకుండా భగవంతుడి యొక్క కృప, కరుణ ఉంటుంది. కదా థర్డ్ శ్లోకంలో చెప్తున్నారు, మనుష్యానాం సహస్రేషు అవుట్ ఆఫ్ మెనీ థౌజండ్స్ అమాంగ్ మెన్, అంటే పలు వేలాది మనుషులలో కశ్చిత్ యతతి సిద్ధే, వన్ మే ఎండివర్ ఫర్ పర్ఫెక్షన్ అండ్ అటైన్స్ ఇట్. వేలాది మంది, ఇప్పుడు మనం కూడా 300 మంది దీనికి సబ్మిట్ చేశారు. సో కొంతమంది మిస్ అవుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, పలు వేలాది మందిలో ఎవడు ఒక్కడు పూర్ణత్వానికి ప్రయత్నిస్తాడు. ఎండివర్ ఫర్ పర్ఫెక్షన్ అండ్ అటైన్స్ ఇట్. మన దాంట్లో కూడా ఇంతమంది వింటున్నాం. ఎవరు సీరియస్గా ఉన్నారు వాళ్ళే ఈ యొక్క భగవంతుడి యొక్క జ్ఞానాన్ని
పొందగలుగుతారు భగవద్ జ్ఞానాన్ని. తర్వాత యతతామపి సిద్ధానాం ఆఫ్ దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ పర్ఫెక్షన్. ఎవరైతే పర్ఫెక్షన్ స్థితికి వచ్చారో వాళ్ళ దాంట్లో కశ్చిన్మాం వేత్తి తత్వతః, అలా పూర్ణత్వానికి సాధించిన వారిలో ఒక్కడు మాత్రమే భగవంతుడు నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఇక్కడ చూడండి, చాలా ఈ నెక్స్ట్ పిక్చర్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు, కొంతమంది ధ్యాన యోగా చేస్తున్నారు, కొంతమంది భక్తులేమో భగవంతుడి యొక్క కీర్తన చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు భగవంతుని చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. 7.4 లో భగవంతుడు చెప్తున్నాడు ఈ యొక్క ప్రకృతి గురించి. మనం ఫస్ట్ పిక్చర్ లో లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉన్న వాళ్ళు దాన్ని ఏమంటారు, మెటీరియల్ నేచర్ ఆర్ భౌతిక ప్రకృతి. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అది స్పిరిచువల్ వరల్డ్ ఆర్ స్పిరిచువల్ నేచర్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి అది అన్నట్టు. ఓకే, 4th శ్లోకంలో చెప్తున్నారు, భూమిరాపో నలో వాయో కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రదా. సో ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, వీటితోనే నా యొక్క భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 7.5 లో చెప్తున్నారు, అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. సో దీంట్లో భగవంతుడు ఏమంటాడంటే అపరేయం ఇతస్వాన్యం, బిసైడ్ దిస్ ఇన్ఫీరియర్ అండ్ అన్కాన్షియస్ ఎనర్జీ. అంటే మనం ఇందాక మెటీరియల్ నేచర్ ఆర్ భౌతిక ప్రకృతి, ఈ 8 మూలకాలతో తయారైంది అన్కాన్షియస్ ఎనర్జీ అంటున్నాడు. దీన్ని భౌతిక ప్రకృతి జడ పదార్థం అంటారు దాన్ని. ఓకే, అది కాకుండా ఇంకొక ప్రకృతి ఉంది. ఏంటది? ప్రకృతి విద్ధిమే పరా, దెర్ ఇస్ అనదర్ సుపీరియర్ కాన్షియస్ ఎనర్జీ ఆఫ్ మైండ్. భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి యొక్క ఎనర్జీయే, అది అన్కాన్షియస్ అంటే జడ పదార్థము, జీవము లేనటువంటిది. కానీ ఇంకొక ప్రకృతి ఉంది, అది కాన్షియస్ తో కూడుకున్నది. జీవభూత మహాబాహో ఓ మైటీ ఆర్మ్డ్ అర్జున, విచ్ కంప్రైజెస్ ద లివింగ్ యైదం ధార్యతే జగత్, లివింగ్ ఎంటిటీస్ హూ ఎక్స్ప్లాయిట్ మెటీరియల్ నేచర్ ఫర్ దేర్ ఓన్ ఎంజాయ్మెంట్. ఎవరైతే మన తెలుగులో ఏం చెప్తారంటే ఉన్నత ప్రకృతి, న్యూన ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే జీవుడు, న్యూన ప్రకృతి అంటే జడ పదార్థము. జీవుడు ఏం చేస్తాడు? ఈ మెటీరియల్ నేచర్ని తన సొంత లాభాల కొరకు వాడుకుంటా ఉంటాడు, ఉపయోగించుకొని సుఖాలని అనుభవించాలని అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ శ్లోకం, మత్తః పరతరం నాన్య, దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ నో వన్ సుపీరియర్ టు మీ. ఇది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. మై డియర్, గుర్తుపెట్టుకోండి, నాకంటే పైన, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. ఇది సత్యం, నాకంటే గొప్ప సత్యము లేదు. మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ, ఎవ్రీథింగ్ రెస్ట్ అపాన్ మీ ద సుప్రీం షెల్టర్ యాజ్ పర్ల్స్ ఆర్ స్ట్రంగ్ అనే థ్రెడ్ లాగా. ఇక్కడ ఏమంటారు ఇంకా తెలుగులో, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు, దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నవి. సో ఇక్కడ మనకు ముత్యాలు కనబడతా ఉన్నాయి. ఒక దారం ఉంది, ఆ దారానికి అలాగే ఈ అన్ని బ్రహ్మాండాలు, ఈ ఒక్కొక్క ముత్యం ఒక బ్రహ్మాండం అనుకోవచ్చు. అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. తర్వాత ఈ భౌతిక మెటీరియల్ నేచర్ లో భగవంతుని మనం ఎలా గుర్తించవచ్చు అనే దానికి చాలా అద్భుతం. దీంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఇది అందరు దయచేసి మీ దగ్గర బుక్ ఉంటే చూడండి. 7th అధ్యాయము 8 నుంచి 11 శ్లోకాస్ వరకు చూద్దాం మనం. ఓకే, రసోహం అప్సు కౌంతేయ, ఐ ఆమ్ ద
టేస్ట్ ఆఫ్ వాటర్ ఓ సన్ ఆఫ్ కుంతి. సో మనం వాటర్ లో టేస్ట్ ఏదైనా ఉందంటే వాటర్ తాగేటప్పుడు ఓ ఇది కృష్ణుడు కదా అంటే మనం అనొచ్చు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకోవచ్చు. ఈ విధంగా వీ కెన్ రికగ్నైజ్ ఎస్ కృష్ణ ఇస్ హియర్. తర్వాత నెక్స్ట్ ప్రభా ప్రభాస్మి శశి సూర్య సూర్యయో ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద సన్ అండ్ ద మూన్. సూర్య చంద్రుల యొక్క కాంతిని నేనే. ఇప్పుడు చంద్రుడి యొక్క కాంతి ఉందనుకోండి, ఆ చంద్రకాంతి ఏం చేస్తే తెలుసా, మనం భుజించడానికి కావలసినటువంటి ఔషధాలు, పండ్లు, ఫలాలు, పుష్పాలు అన్నీ రాత్రిపూటనే అవి పరిపక్వత స్థితికి వస్తాయంట. అది కేవలం దేనివల్ల, భగవంతుడి యొక్క చంద్రకాంతి అనే శక్తి వల్ల. తర్వాత పొద్దునపూట సూర్యకాంతి వస్తుంది. సూర్యకాంతి వల్ల కూడా ఈవెన్ మనకు డి విటమిన్ రావాలన్నా ప్రతి జీవి కూడా ఆరోగ్యంగా జీవించాలంటే సూర్యకాంతి అవసరము. చెట్లు ఆరోగ్యంగా ఉండాలంటే చంద్రకాంతి అవసరం. ఎందుకంటే రాత్రి కూడా మనం ఉండము, ఎక్స్పోజ్ కాము, మార్నింగ్ ఎక్స్పోజ్ అవుతాం. మనకేమో సూర్యుడి, కానీ ఆ రెండు కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ప్రణవ సర్వ వేదేషు ఐఎమ్ ద సిలబల్ ఓం ఇన్ వేదిక్ మంత్రాస్. మన వేదిక్ మంత్రాస్ ఎన్నోసార్లు ఓం కేశవాయ నమః ఓం మంత్రంతో దేవతలు కూడా ప్రేస్ చేయొచ్చు, భగవంతుని ప్రేస్ చేయొచ్చు. ఆ ఓంకారము నా యొక్క ధ్వని ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది అని మనం చెప్తుంటాం. సో ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు. ఎప్పుడైనా పూజ చేస్తే ఓం అన్నవాడు ఓ భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం అని మనం గుర్తించాలి. తర్వాత శబ్ద కే ఐఎమ్ ద సౌండ్ ఇన్ ఈథర్. సో మరి ఆకాశం ఉంది, మొత్తం స్పేస్, దాంట్లో శబ్దం ఏదైనా ఉందంటే అది కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటారు, పౌరుషం ఋషే. సో మనిషిలోని సామర్థ్యము, ఎబిలిటీస్, కెపాసిటీ. సో మనం చాలా చాలా కెపాసిటీ ఉంది, ఎబిలిటీ చాలా, ఆయనకు సామర్థ్యం ఉంది అంటారు. అర్థమైందా? ఆ సామర్థ్యము మనది కాదు, మన లోపల ఉన్న ఏదైనా కార్యం చేయడానికి సామర్థ్యం ఉంది. అరే ఆల్రౌండ్ ప్రతిభ, ఆల్రౌండ్ ఈయన సామర్థ్యం ఉంది, ఏ పైన చేసే దిట్ట అయినా ఆ సామర్థ్యము భగవంతుడు నేనే అంటున్నారు. కాబట్టి మన సామర్థ్యం పట్ల మనం చాలా గొప్పగా చెప్పుకోవడానికి లేదు. తర్వాత పుణ్యో గంధ పృథ్వీయాంచ. సో ఈ పృథ్వీలో ఉన్నటువంటి గంధం ఏదైతే ఉందో మూల గంధము అది నేనే. అంటే పృథ్వీలో ఏదైనా సువాసన వస్తుంది అంటే అది భగవంతుడే, భగవంతుడి కృప వల్ల వస్తుంది అని చెప్పుకోవచ్చు. తేజస్ చాస్మి విభావసౌ. ఇక్కడ ఏమంటారు, తేజస్ చాస్మి విభావసౌ. నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్సులందరిలోని తపస్సును. భగవంతుడు తేజస్సులో ఆయన వేడి అంటే అగ్నిలో వేడిని నేనే. తర్వాత జీవనం సర్వభూతేషు, ప్రతి జీవులలోని లైఫ్, ప్రాణం భగవంతుడు. తపస్విలలో తపస్సు భగవంతుడు. బీజం మాం సర్వభూతాన, నేను సర్వ ప్రాణులకు నువ్వు సనాతన బీజమును. అరే పలానా వాళ్ళు, సో మనం అంటాం మా కోడలు కూతురు ప్రెగ్నెన్సీ ఉంది అంటే ఆ బీజం ఎవరు, భగవంతుడే ప్రసాదిస్తున్నాడు. అర్థమైందా? ఇంకేమంటున్నారు, బుద్ధిమంతుడు. ధర్మ విరుద్ధో భూతేషు బుద్ధిర్ బుద్ధిమతాం అస్మి. ఐఎమ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇంటెలిజెంట్. తెలివి గల వాళ్ళలో తెలివిని నేనే అంటున్నాడు. అరే వాడు చాలా తెలివి గలవాడండి. వాడు తెలివి గలవాడని ఎప్పుడు అంటామండి? వాడి లోపల తెలివితేటలు ఉండి వాటితో ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు తెలివి గలవాడు అంటాం. ప్రతి ఒక్కరిలో ఏదన్నా గొప్ప కార్యము చేసే తెలివి ఏదైనా ఉందంటే అది భగవంతుడు అంటాడు. ఆ తెలివితేటలు భగవంతుడివి. తర్వాత తేజస్వినాం చైవా చైహం. సో తేజస్వినాం అహం. సో శక్తిమంతులలోని శక్తిని, బుద్ధిని నేనేను భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం.
బలవంతుల్లోని కామరాగములు లేనట్టి బలమును, ఓ భారతులలో ప్రధానుడా, ధర్మ విరుద్ధం కానట్టి మైథున భోగమును నేనే అని భగవంతు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి, 14th. దైవీ ఏష గుణమయీ, దిస్ డివైన్ ఎనర్జీ ఆఫ్ మైండ్, ద మాయా, కన్సిస్టింగ్ ఆఫ్ మమ మాయా దురత్యయ మాం ఏవాయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. సో నా ఈ దైవీ మాయ 3 గుణాలతో కూడుకొని ఉంది. సాత్విక, రాజసిక, తామసిక. సాత్విక అంటే ప్యూరిటీ, హ్యాపీనెస్, కంపాషన్, బ్లిస్, లవ్, సెల్ఫ్ కంట్రోల్, సాటిస్ఫాక్షన్, నాన్ వాయిలెన్స్, ఫియర్లెస్నెస్, సరెండర్. ఇవి సాత్విక గుణ లక్షణాలు. రాజసిక గుణ లక్షణాలు: arrogance, ego, restlessness, anxiety, anger, impatience, fear, uncontrollable desires, distress. ఇవి రాజసిక్ నేచర్ గుణాలు. తామసిక్: లేజినెస్, టైర్డ్నెస్, డిప్రెషన్, లెథర్జీ, ఇగ్నోరెన్స్, అపతి అండ్ ఇనర్షియా, ఇల్యూషన్. ఈ 3 గుణాల యొక్క లక్షణాలు. ఈ 3 ఏం చేస్తాయంటే మనల్ని బంధిస్తూ ఉంటాయి. కొందరు చాలా తెలివిగల వాళ్ళంటే సాత్విక గుణంలో, అంటే దీన్ని ఆచార్యులు ఏమంటారంటే బంగారం గొలుసులు, వెండి గొలుసులు, ఐరన్ గొలుసులు 3 కూడా. సో ఈ బంగారం గొలుసులతో ఇలా సోఫా కట్టిస్తే మనకేమైనా ఆనందం ఉంటుందా? స్వేచ్ఛగా మనము మన ఇచ్ఛానుసారం తిరిగితే ఆనందము. కానీ ఇలా బంగారంతో కట్టేస్తే ఏం లాభం? లాభం ఉండదు. వెండి గొలుసులతో కట్టేస్తే లాభం ఉండదు. తర్వాత ఐరన్ గొలుసులతో కట్టేస్తే లాభం ఉండదు. ఆ విధంగా నా మాయతో భౌతిక ప్రపంచంలో అందరూ బంధింపబడతారు. కానీ ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతి పొందుతారో, మాం ఏవా ఏ ప్రపంచంతి మాయామేతాం తరంతితే, శరణాగతులైన వారు ఈ నా దైవీ మాయను సులభంగా దాటగలుగుతారు. ఎవరైతే శరణాగతి పొందలేరో వాళ్ళు ఎప్పటికీ దాటలేరు. మరి ఎలా శరణాగతి పొందాలంటే దానికి సీక్రెట్ అంటే భగవంతుడి యొక్క ఈ గొప్ప శాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తూ బోధిస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి మనకు 4వ అధ్యాయంలో ఆల్రెడీ మనం చదువుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఈ తత్వదర్శి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం ద్వారా ఆయన భగవద్ దర్శనం చేసుకుంటారు. ఆత్మ దర్శి, నేను ఆత్మను, భగవంతుడు ఆత్మ అని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి వినే విధేయతలతో సేవ చేస్తూ భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఉద్ధరింపబడతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే, ఎవరు భగవంతుని శరణాగతి పొందలేరు అంటే, నమాం దుష్కృతనో మూఢా ప్రపద్యంతే నరాధమః మాయయ అపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రితం. సో ఏమంటారు ఇక్కడ, దోస్ మిస్క్రియేంట్స్ who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons, do not surrender unto me. సో భగవంతుడు ఎవరైతే మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు, నాస్తికమైన దానవ ప్రవృత్తి చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణాగతి పొందరు. లైక్ ఎగ్జాంపుల్ చూద్దాము. సత్యయుగంలో హిరణ్యకశిపు ఉన్నాడు. హిరణ్యకశిపు ఆయన కూడా బ్రహ్మకు తపస్సు చేసి చాలా బలాన్ని పొంది ఆయన తనే వైకుంఠానికి కూడా రాజు కావాలని చెప్పేసి అందరినీ ఓడిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇంట్లోనే జన్మించినటువంటి మహాభక్తుడు తన తనని ఎంతో మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన మారడు. లాస్ట్ ప్రహ్లాదుని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు. సో నరులలో అత్యంత అధములు. సో నరులలో అత్యంత అధములు అంటే జగాయి మది కలియుగంలో 500 years కింద పుట్టింది బ్రాహ్మణ దాంట్లో. ఆయన అన్ని ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాడు వాడు. అటువంటి నరాధములను కూడా
చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఉద్ధరించడం జరుగుతుంది. మాయచే జ్ఞానం అపహరింపబడిన వాడు. మనం ఇంత చెప్తున్నాం కానీ భగవంతుడి జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్ గ్రహించలేకపోతున్నారు. ఎందుకు? మాయ. వాళ్ళు గ్రహించాల్సినటువంటి నాలెడ్జ్ గ్రహించలేకపోతున్నారంటే ఆ యొక్క రిసీవింగ్ ని మాయ బ్లాక్ చేస్తున్నారు. అర్థమైందా? మా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మనం కూడా ఏదైనా కంపెనీ పెట్టుకుంటే మన కంపెనీ డెస్క్‌టాప్‌లలో లేకుంటే మన కంపెనీ చేసే బిజినెస్‌లో బయట నుంచి ఎవరన్నా హ్యాకర్స్ అటాక్ చేయకుండా కాపాడుకుంటారు. అర్థమైందా? ఈ మాయ అంటే వైరస్. మన మొబైల్‌లో వైరస్ రాకుండా యాంటీవైరస్ చేసుకుంటాం. ల్యాప్‌టాప్‌లో వేసుకుంటాం. డెస్క్‌టాప్‌లో వేసుకుంటాం. అలానే కానీ ఇవన్నిట్లో వేస్తున్నాం గానీ, మన బుర్ర అనే మాస్టర్ కంప్యూటర్‌లో ఎంతో వైరస్ పాపం రోజు చేరుకుంటుంది. దానివల్ల మనకెంతో నష్టం జరుగుతా ఉంది. ఏంటి ప్రభుజీ అంటే, ఈ చెవుల ద్వారా ఎట్లాగో మన కంప్యూటర్‌లోకి ఎలా వైరస్ వస్తదండి? వాట్సాప్‌ల ద్వారా రావచ్చు, మెయిల్స్ ద్వారా రావచ్చు, పెన్ డ్రైవ్ ద్వారా రావచ్చు. తర్వాత ఇంకా ఎన్నో రకాలుగా రావచ్చు. సో, అదేవిధంగా మన ఈ మేధస్సులోకి, మన మైండ్‌లోకి చెవుల ద్వారా, వినడం ద్వారా ఏదో పనికిమాలినది వింటాం. అది వైరస్ లాగా లోపలికి పోయి చేరుకుంటుంది. చూడకూడనిది చూస్తాం. వైరస్ లాగా లోపట చేరుకుంటుంది. మనం మాట్లాడకూడనిది మాట్లాడతాం, చేరుకుంటుంది. తినకూడనిది తింటాం, చేరుకుంటుంది. ఎవరైతే హగ్ చేసుకోకూడదో వాళ్ళని హగ్ చేసుకుంటాం. వైరస్ వచ్చేస్తుంది లోపలికి. ఎక్కడైతే వెళ్ళకూడదో అక్కడ మనం వెళ్లి సైలెంట్‌గున్నా మనకు ఆ వైరస్ రూపంలో వస్తుంది. అర్థమైందా? సో, కాబట్టి వీటి నుంచి మనల్ని మనము రక్షించుకోవాలి. అదర్‌వైజ్ మనం గూడా ఈ నరులలో అత్యంత అధములు అయ్యే అవకాశం ఉంటుంది. ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో రావణుడు గొప్ప తెలివితేటలు గలవాడే. శాస్త్రజ్ఞానం కలవాడే. కానీ భార్య చెప్పింది వినలే. తమ్ముళ్ళు చెప్పింది గూడా వినలేరు. అయినా మాయచే జ్ఞానం అపహరింపబడినవాడు. జ్ఞానముంది. కానీ మాయచే అపహరించి ఆయనని భగవంతుడిలా గుర్తించలేకపోతాడు. భగవంతుడి యొక్క శక్తిని గూడా గుర్తించలేకపోతాడు. నాస్తికమైన దానవ ప్రవృత్తి. సో, దానవ ప్రవృత్తి హిరణ్యకశిపు. తర్వాత ఇంకెవరుంటారు? ఆహ్, శిశుపాలుడు. భగవంతుడంటే గూడా నమ్మకుండా భగవంతుడిని క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు. పౌండ్రకుడు. భగవంతుడిలాగా ఇమిటేట్ చేస్తాడు. అర్థమైందా? సో, ఈ విధంగా ఇటువంటి వాళ్ళు ఎంత చెప్పినా దుర్యోధనుడు ఎంత చెప్పినా ఒప్పుకోడు. కాంప్రమైజ్ అవ్వడు. భగవంతుడికి శరణాగతి పొందలేడు. సో, ఎందుకు? వాళ్ళ నాన్నగారి గురించి పొందలేడు. లాస్ట్‌కి అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు వనాలకు వెళ్లి తపస్సు చేసి 5వ రోజు తన ఎక్కడైతే ఉన్నాడో కుటీరంతో సహా తన దేహాన్ని త్యజిస్తాడు. కాలిపోవడం జరుగుతుంది. మరి ఎవరు శరణాగతి పొందగలుగుతారు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. ఎవరు? 4 రకాలైనటువంటి సుకృతులు. దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మ జ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేస్తారు, శరణాగతి పొందుతారు. సో, ఇక్కడ ఎవరెవరు దీంట్లో? 4 kinds of pious men begin to render devotional service up to me, the distressed, desire of wealth, ఇంక్విజిటివ్ అండ్ హూ ఈస్ సెర్చింగ్ ఫర్ నాలెడ్జ్. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు నాకు శరణాగతి పొందుతారు అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ శ్లోక తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియః. సో, ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే వీరందరిలో ఇంతవరకు మనం చర్చించిన వాళ్ళందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు, సర్వదా విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొన్నవాడు అయిన వ్యక్తి ఉత్తముడు. వాళ్ళందరిలో ఎవరు? పూర్ణ జ్ఞానం ఉన్నవాడు. మనం జ్ఞానం లేకుండా భక్తి ఏదో మనకు తోచిన భక్తి చేస్తా ఉంటాం. దానివల్ల మనం భగవంతుడికి ప్రీతి పాత్రులము కాము. ఎప్పుడవుతాము? భగవంతుడి బోధనలను శ్రవణం చేసి దాన్ని అర్థం చేసుకొని ఇతరులకు దాన్ని బోధించే వాళ్ళు నిజమైనటువంటి ఉత్తములు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు.
రేరిటీ ఆఫ్ ఏ ప్యూర్ డివోటీ, కేవల భక్త. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. బహునాం జన్మ నామంతే, ఆఫ్టర్ మెనీ బర్త్స్ అండ్ డెత్స్, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, హీ హూ ఈస్ యాక్చువల్లీ ఇన్ నాలెడ్జ్ surrenders unto me. Vasudeva Sarvamiti, knowing me to be the cause of all causes and all pervading, and surrenders to me by devotee. Sa Mahatma Sudurlabha, అటువంటి నన్నే సర్వస్వంగా భావించి నాకు శరణాగతి పొందేటువంటి భక్తుడు సుదుర్లభ అంటున్నాడు. అటువంటి వాడు ఎన్నో జన్మ మృత్యువుల వలయం తర్వాత జన్మించడం జరుగుతుంది ఆ భక్తుడు. తర్వాత కామైస్తైస్తైర్హృతజ్ఞానః ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ స్టోలెన్ బై మెటీరియల్ డిజైర్స్, సరెండర్ unto demigods and follow the particular rules and regulations of worship according to their own nature. సో మనం ఏదైతే భౌతిక వాంఛలచో అంటే మెటీరియల్ ఎంజాయ్మెంట్, నాకు మెటీరియల్ ఎంజాయ్మెంట్ అంటే ఫుల్గా నచ్చింది తినాలా, మంచిగా నిద్రపోవాలా, తర్వాత ఆహార నిద్ర భయమైతునవచ్చా, సో మైతున సుఖాన్ని అనుభవించాలా, సినిమా శిఖర్లకు వెళ్ళాలా, ఇలా మన ఇష్టం విచ్చలవిడిగా సుఖాలను అనుభవించాలా. దాని తర్వాత అవి ఎలా దేవతలను మొక్కుతారు, దేవతలు ఏదైనా డబ్బులు ఇస్తే ఇంకా పదవులు ఇస్తే వాటి ద్వారా ఎన్నో దేవతలకు పూజ చేస్తారని మొక్కుతూ ఉంటారు వీళ్ళు. భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో ఏమంటారంటే, యోయో యాం తను భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్యాచలం శ్రద్ధాం తం ఏవ విధామి అహం. భగవంతుడు పరమాత్మనిగా మనందరి హృదయాల్లో ఉన్నాడు. ఉండి మనము ఏది కోరుకుంటామో మనం వేరే వాళ్ళకి చెప్పము, కానీ మనకు తెలుసు మనము ఏ దేవతను పూజించాలని కోరుకుంటామో మనకు వారి పట్ల అత్యంత అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అంకితం అయ్యేట్టుగా చేస్తాడు. ఎలాగైతే మనం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తాము, స్పెషల్లీ ఎంట్రన్స్లో, దాంట్లో రిజల్ట్ వచ్చింది మనకు దాన్ని ఏమంటారు, ఆన్లైన్ అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడు అప్లై చేసుకోవాలి. సో అప్పుడు మనం ఒకసారి అప్లై చేసి లాక్ చేస్తే అలానే ఉండిపోతుంది. ఎవడైతే జేఈ మెయిన్స్ టాప్ ర్యాంకర్ వచ్చాడు, వాడికి ఎక్కడ టాప్ ఐఐటీలో వస్తుంది, కానీ వాళ్ళ ఇంటి దగ్గరనే పక్కకే ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, పక్కకే బస్తీ ఉంటుంది అన్నట్టు, మాణికేశ్వర బస్తీ. సో మ్యాక్సిమం హాస్టల్లో లేని వాళ్ళు అక్కడ ఉంటారు, ప్రిపేర్ అయ్యి మళ్ళీ హాస్టల్కి వెళ్తారు, 2 years తర్వాత జాబ్ రాకపోతే ఈ లోపల మళ్ళీ అక్కడికి వస్తారు. అలా వాళ్ళు ఏం చేస్తారంటే పక్కకే అలా ఉండి దాన్ని ఏదో సాధించాలి అని అనుకుంటా ఉంటారు. ఇక్కడ భగవంతుడు పక్కన మన లోపలనే ఉండి మనం ఏది కోరుకుంటే దాన్ని తదాస్తు అని మనకు ఫెసిలిటీస్ కల్పించేవాడు భగవంతుడు. 22వ శ్లోకంలో చెప్తున్నారు, సదయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవావితాన్. అటువంటి శ్రద్ధను కలిగిన వాడు అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు, కానీ నిజానికి ఆ లాభాలన్నీ కూడా నా ద్వారానే వస్తున్నాయి. ఎవరైతే మనం ఆ దేవత మొక్కామండి, మంచి జరిగింది, ఈ దేవకు మొక్కాం బా, కానీ మీరు ఎవరినైనా మొక్కండి, మళ్ళీ మీకు ఫైనల్గా శాంక్షన్ కావాల్సింది భగవంతుడి నుంచే అని చెప్తున్నాను. అదేదో మరి భగవంతుడికే మొక్కితే ఆ దేవత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, భగవంతుడు అన్లిమిటెడ్. అంతవత్తో ఫలం తేషాం తద్భావతి అల్పమేధసాం. Men of small intelligence worship the devatas and the results they obtain are limited and temporary. సో కాబట్టి దేవతలు మనకు లిమిటెడ్ ఆపులెన్స్, లిమిటెడ్ వరాలు ఇవ్వగలుగుతారు, అన్లిమిటెడ్ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా కెపాసిటీ ఉండదు, వాళ్ళ తెలివితేటలు కూడా భగవంతుడితో పోలిస్తే చాలా లిమిట్గా ఉంటాయి.
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మాం అపి. Those who worship the devatas go to their planets, but my devotees ultimately reach my supreme planet. 7.23లో ఇచ్చారు. అదేవిధంగా 9.25లో కూడా ఇచ్చారు. ఏమన్నది? యాంతి దేవావ్రత దేవాన్ పితృణ్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపి మాం. దేవతలను పూజించేవారు దేవతల లోకాలు జన్మిస్తారు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతల లోకాలకు చేరుకుంటారు. భూత ప్రేతాలను పూజ చేసే వారు అటువంటి యోనిలో జన్మని తీసుకుంటారు. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, మనకు ఎటువంటి జన్మ కావాలి? ఇక్కడ చూడండి 4 రకాల వ్యక్తులు ఉన్నారు. సో ఎవరైతే దేవతలను పూజ చేస్తున్నారో వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్తారు. ఎవరైతే భగవంతుని పూజ చేస్తారో భగవంతుని లోకానికి. మై డివోటీస్ అల్టిమేట్లీ రీచ్ మై సుప్రీం అబోర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఇక్కడ చెప్తున్నారు, men of small intelligence worship the devatas and the results they obtain are limited and temporary. దేవతలకు వాళ్ళ లైఫ్ స్పానే లిమిటెడ్, వాళ్ళది ప్రతిదీ లిమిటెడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఉండదు. కాబట్టి ఆ లిమిటెడ్ దాంట్లో కొంత మనకి ఇవ్వగలుగుతారు. దోస్ హూ వర్షిప్ ద దేవతాస్ గో టు దేర్ ప్లానెట్స్. ఎవరైతే దేవతలను వర్షిప్ చేస్తే వాళ్ళు ప్లానెట్కి వెళ్తారు. కానీ బట్ మై డివోటీస్ అల్టిమేట్లీ రీచ్ మై సుప్రీం ప్లానెట్స్. కాబట్టి నా భక్తులు సో నన్ను పూజ చేయడం వల్ల నా లోకానికి సులభంగా రాగలుగుతారని చెప్తున్నారు. తర్వాత బహునాం జన్మ నామంతే, ఆఫ్టర్ మెనీ మెనీ బర్త్స్ అండ్ డెత్స్ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, హీ హూ ఈజ్ యాక్చువల్లీ ఇన్ నాలెడ్జ్ సరెండర్స్ అంటు మీ. సో చాలా జన్మల తర్వాత ఒకడు నా యొక్క జ్ఞానాన్ని పొంది నాకు శరణాగతి పొందుతాడు. వాసుదేవ సర్వం ఇది. ఏమని నాలెడ్జ్? నోయింగ్ మీ టు బి ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అండ్ ఆల్ పర్వేడింగ్ డివోటీస్ అసోసియేషన్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, భగవంతుడే సర్వకారణ కారణం అని. అలాగే ఎవరైతే సరెండర్ కావాలనుకుంటున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని భగవంతుడికి శరణాగతి పొందేట్టుగా చేయాలి. నెక్స్ట్ చెప్తున్నారు 7.25. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావం అజానంతో మాం అవ్యయం అనుత్తమం. ఎవరైతే పూర్తిగా నన్ను ఎరుగనట్టి బుద్ధిహీన జనుడు దేవదేవుడైన నేను తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తాడు. అల్పజ్ఞానం వల్ల వారు నశింపు లేనిది ఉత్తమమైనది అయినా నా మహోత్తమైన స్వభావం తెలుసుకోలేరు. ఎట్లాగో దుర్యోధనుడు. భగవంతుడి యొక్క మహత్తరమైన విషయం ఏంటి? భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అదే అటువంటి భగవంతుణ్ణి మనం చెప్పినట్టు ఇంటలేడు. కృష్ణుడు పక్షపాతి ఉన్నాడు. ఏ సైనికులారా బంధించండి అంట. ఆయన కృష్ణుడిని బంధించే తరం ఎవరి వల్ల అవుతుంది? ఎవ్వరి వల్ల కూడా కాలేదు. కృష్ణుడే తనంతట తానుగా బంధింపబడాలంటే యశోదమ్మకు బంధింపబడ్డాడు, కానీ భగవంతుని ఎవ్వరూ బంధించలేరు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు. ఏమంటున్నారు? ఐఎమ్ నాట్ మేనిఫెస్ట్ టు ఎవ్రీ వన్ ఆల్వేస్. నేను అందరికి ముందు నేను కనబడను. ఐఎమ్ కవర్డ్ బై మై ఇంటర్నల్ పొటెన్సీ లైక్ ది క్లౌడ్. Therefore, the foolish people do not know that I am unborn and infallible. సో ఇది మనం ఆల్రెడీ 2వ అధ్యాయంలో చాలా చక్కగా నేర్చుకున్నాం. భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటి? భగవంతుడు ఇంటర్నల్ పొటెన్సీ ద్వారా సేవింపబడతా ఉంటాడు ఇప్పుడు కూడా. నెక్స్ట్ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, దేవాది దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతం జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటినన్నింటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు. వేదాహం సమతీతాని. ఐ నో ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్.
ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ప్రెసెంట్ ఓ అర్జున, వర్తమానాని చ అర్జున, భవిష్యాని చ భూతాని, అండ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ది ఫ్యూచర్ ఐ నో ఆల్ లివింగ్ ఎంటిటీస్. మాం తు వేద నా కశ్చన, బట్ నో వన్ నోస్ మీ. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఈ శ్లోకంలో వివరించింది ఏంటంటే, భగవంతుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు, కానీ మనకు తెలియదు. మనకి ఈ లైఫ్ లోనే నిన్న ఎగ్జాక్ట్ ఈ టైంకి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేకపోతాం. దీనికి 1 వీక్ మనం సేమ్ డే సాటర్డే 8:45కి ఏం జరిగింది చెప్పలేము. అదే విధంగా కానీ భగవంతుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సర్వాన్ని ఎరిగినటువంటి వాడు భగవంతుడు. హూ కెన్ డూ డిటర్మైన్ భక్తి ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. చెప్తున్నారు, నంబర్ 1, పూర్వ జన్మలలోను ప్రస్తుత జన్మలోను పుణ్యరీతిలో వర్తించిన వాడు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొని ఉంటారు. భగవంతుడి సేవ గురించి ఇక్కడ తీసుకొచ్చారు. ఎవరు భగవంతుడి సేవలో నెలకొని ఉంటారంట? ఎవరైతే పూర్వ జన్మల్లోనూ 2 ప్రస్తుత జన్మలోను పుణ్య రీతిలో వర్తించేవాడు. నంబర్ 1 అయిపోయింది. 3, పాపములు పూర్తిగా నశించిన వారు ఆయన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులైన స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొని ఉంటారని భగవంతుడు ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ద పాత్ ఆఫ్ చాప్టర్ 7 గోల్డెన్ థ్రెడ్. దానికి ఎంతో చక్కగా డయాగ్రామ్ గీశారు. అనలైజ్ రియాలిటీ, ఐడెంటిఫై సోర్స్, రికగ్నైజ్ అబ్స్టాకిల్, ద గోల్. నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్ కల్మినేట్స్ ఇన్ డిటర్మైన్డ్ డివోషన్. సో మనకు అన్లెస్ అంటే ఈ భగవంతుడి యొక్క విజ్ఞానము మనం లేనిది మనము భగవంతుడి యొక్క భక్తియుక్త మార్గంలో మనకు ముందుకు వెళ్ళలేము. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం ఏంటంటే, మనందరం కూడా ఆ రేరెస్ట్ పర్సన్ లో మనం ఎందుకు ఉండకూడదు? అర్థమైందా? రేరెస్ట్ పర్సన్ ఎవరు? మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే. తర్వాత బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. సో సమహాత్మ సుదుర్లభ, వాసుదేవ సర్వంతి సమహాత్మ సుదుర్లభ. భగవంతుడి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడిని కోరుకునేవాడు నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి యోగి, నిజమైనటువంటి భక్త. మనందరం కూడా భగవంతుడి యొక్క కృప ఆశీస్సులకు పాత్ర కావాలంటే భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని ప్రతి నిత్యము మనం పొందుతూ ఉండాలి. ఆ జ్ఞానం ద్వారా ఆచరిస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय।